పరిశీలించకుండా ఊరికే మేము అన్నదే మీరు అన్నది ఏంటో మాకు తెలియట్లేదు మరి అది సార్ బెస్ట్ ఏంటంటే నేను అందుకని అసలు ఈ ట్రోల్స్ ఏమి స్లోగన్ లేదండి మీరు చూడండి ఈ ట్రోల్స్ కానీ ఇవి కానీ కనీసం నేను సోషల్ మీడియా చూడడం మానేశాను ఇంకా చూసి ఇంకా మనం బాధపడడం తప్ప అంతకు మించి ఇంకా అందులో జరిగేది లేదండి ఎందుకు వచ్చిందిలే వీళ్ళ కోసం బాధపడడం శుద్ధదండ కానీ ఏదో మంచి వాళ్ళ కోసం అన్న ఏదైతే అవుతుంది కానీ ఇంకా మళ్ళీ అసలు అంత ఇంట్రెస్ట్ మనకెందుకండి దర్యాప్తు సంస్థలు చూసుకుంటే చెప్తాం కానీ దాన్ని మళ్ళీ తీసా వెనుకున్నాడెవడు అక్కడ తగ్గినవాడెవడు ఇవన్నీ అసలు ప్రతికూలమైన ఇవన్నీ ఎందుకు తెలీదు అంటే విలువలు అన్నీ తగ్గిపోయిన ఒక పరిస్థితి చంద్రబాబు తన విజన్ విలువ తనే తగ్గించుకున్నాడు అవును ఇంకా అంతే సార్ ఏంటి జాబితాలు మోదీ నేను మీకు చెప్తున్నాను మోదీ గారు ప్రత్యేక హోదాలు అంటే నిర్దిష్టమైన హామీలు ఏమీ ఇవ్వరు ఆయన అంతే కదా ఆయన సూక్తి ముక్తావళి ఒకటి ఉంది దేశం అంతటికి కూడా విశ్వగురువు ఇప్పుడు ఆయనకు విశ్వగురువు అనేది కూడా ఫుల్గా టైటిల్ అయిపోయింది కాబట్టి మన గురువులు ఏం చెప్తారు సాధారణంగా మంచి మాటలు చెప్తారు ఆశ తగ్గించుకోవాలి ఉపదేశం చేస్తారు ఉపదేశామృతం గ్రోలి మనం అందరం ఊగిపోవాలి అంతవరకు సార్ ఏంటి బీజేపీ జనసేన పోనీ ఇప్పటికన్నా అసలు ఎవరు అభ్యర్థులని జాబితా 17 లోపు వచ్చే ఛాన్స్ ఉంటుందా ఈ రోజుని ఎక్కువగా వినిపిస్తుంది వస్తే మంచిదే కదండి అక్కడికన్నా కానీ మన కోసం కాకపోయినా పాపం అభ్యర్థులు పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఇన్ని రోజులు చేసిన వాళ్ళు తెలుగుదేశంలో కాపలాలు కాసిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు ఆయన నిన్న భీమవరంలో కూడా అలాంటి హింట్ ఏమి ఇవ్వలేదు అవును ఇంకా ఏవో చాలా మాట్లాడారు కానీ ఆయన తీసేయాలి ఉంచకూడదు ఏవో చెప్పారు కానీ ఇలా ఏం చెప్పలేదు వాళ్ళు ఏం చెప్పినప్పుడు మనం ఎలా చెప్తామని మేము ఇవ్వగలుగుతాము మా స్లోగన్ ఇది మా లిస్ట్ ఇది మా రూట్ ఇది వాళ్ళకే రూట్ మ్యాప్ లేదని పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు అవును ఇప్పటికి అస్సలు ఉన్న రూట్ మ్యాప్ కూడా చెల్లాచెదరైపోయింది ఇంకా లేదంటే ఒకటి చెప్పొచ్చు నేను బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నాను నాకు రాలేదని ఆయన ఆ రోజు చెప్పాడు ఇడుపులపాయలో ఇక్కడ సరే ఇప్పటంలో కాబట్టి ఇప్పుడు బీజేపీ రోడ్ మ్యాప్ రేపు అమిత్ షా వచ్చి 17వ తారీఖున చిలకలూరుపేటలో మోదీ గారు వచ్చి రూట్ మ్యాప్ ఇస్తారు దాని ప్రకారం వెళ్ళొచ్చు మోదీ గారిని బాగానే ఒప్పించినట్టున్నారు కదా సార్ 17వ తేదీన ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో పీఎం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఆయన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంత టైం కేటాయిస్తున్నారు మొన్నే వచ్చి తెలంగాణ వెళ్ళారు మళ్ళీ వస్తున్నారు ఆయన అంటే తెలంగాణలో వాళ్ళు కొన్ని సీట్లు 5 సీట్లు లేదా 12 అని నిన్న అమిత్ షా 12 అంటే కనీసం 6 వస్తాయి అనేది వాళ్ళ లెక్క కావచ్చు ఇప్పుడు వాళ్ళకి 4 ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అంత ఆశ లేదు కానీ ఇప్పుడు ఈ కూటమి ఎంత అయిన తర్వాత 1-2 వస్తాయని వాళ్ళు ఆశపడుతుండొచ్చు మోదీ రావటం ఏంటంటే సౌత్ ఇండియా కలర్ లేకుండా అది జాతీయ పార్టీగా ఉండదు భారతీయ జనతా పార్టీ అనుకుంటూ సౌత్ ఇండియాలో దక్షిణ భారతంలో అస్సలు ఎక్కడ ఠికానా లేకపోతే ఎట్లా అని కాబట్టి ఖచ్చితంగా ఇదేది కర్ణాటక తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఒక కనీసం ఏదైనా పెట్టుకుందామని వాళ్ళు చూస్తున్నారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మోయడానికి 2 పార్టీలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మోదీ అది వచ్చి ఎంతసేపు ఉంటారు ఎంతవరకు వివరంగా మాట్లాడతారనేది నాకు ఇప్పటికి కూడా సందేహంగా ఉంది ఆయన సాధారణ భాషలో చెప్పే అవకాశమే చాలా ఎక్కువ అయితే ఇక్కడ మీరు 2వ పాయింట్ పెడుతున్నారు కదా భారతరత్న ఆయన తెలుగు వాళ్లకు అప్పుడేమో మట్టి ఇచ్చాడు ఇప్పుడు రత్నం ఇచ్చాడు అది రామారావు గారికి లేని రామారావు గారికి ఒక భారతరత్న ఇచ్చి అదేదో తెలుగు జాతిని తెలుగు రాష్ట్రాలను సంతృప్తి పరిచే ఒక వ్యూహంలాగా చేయొచ్చు ఇది కూడా పాత వార్తే నిజానికి ఫిబ్రవరిలోనే ఈ వార్త వచ్చింది అవును ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఒక సమర్థన కావాలి కదా మీరు ఎందుకు ఎలా పెట్టారు వీళ్ళ బీజేపీ దగ్గరికి అనే వాళ్ళ కోసం ఇదిగో రామారావుకి భారతరత్న తెచ్చానని చెప్పడానికి కంటి తుడుపు కోసం ఒక విధంగా భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇస్తే ఎన్నికల్లో ఆ ఫలితం ఏమైనా ఉంటుందా పొత్తు పార్టీలకి ఏముండదు తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థన ఉంటుంది కొంచెం తనను పరువు దక్కించుకునే వ్యవహారం అవుతుంది ఏం సాధించారని మీరు అడిగితే రామారావు గారికి భారతరత్న సాధించామని వాళ్ళు చెప్తారు అంతే ఎందుకంటే ప్రజలు ఇంతకాలం ఆగి ఇంత ఊరించి ఇంత జాప్యం చేసి ఇప్పుడు ఏదో మొక్కుబడిగా పెడితే రామారావు గారు ఏమైనా ఇప్పటి మనిషా లేకపోతే ఏదైనా ఎప్పుడు ఆయన చనిపోయి కూడా 96లో చనిపోయారు పాపం రెండవది తర్వాత ప్రభుత్వాల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు పురంధేశ్వరి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పురంధేశ్వరి బీజేపీలో ఉంది కాబట్టి ఆవిడ కూడా ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఉండింది కదా ఈయన అప్పుడు వీళ్ళు కూడా కలిసి పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి అందుకని బాగా ఆలస్యమైంది ఎంజి రామచంద్రన్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా చూసినా ఎంజి రామచంద్రన్కి ఏమీ తగ్గని ఇంకా కొంచెం బాగా 4 రెట్లు ఎక్కువగా ఉండే వ్యక్తిత్వము ఎన్టీ రామారావుది కాబట్టి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఉంది ఇప్పుడు
ఇందాక నేను చెప్పిన సౌత్ ఇండియన్ కార్డ్ దక్షిణ భారతం అనే వ్యూహంలో కూడా రామారావు గారికి ఇవ్వడం, ఇప్పటికి ఇచ్చిన పివి నరసింహారావు గారు, అవును, స్వామినాథన్ వాళ్ళు కూడా సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే. కాబట్టి రామారావుకి ఇవ్వచ్చు. ఇది ఎన్డీఏ అలయన్స్కి కూడా ప్రజల ముందు చూడండి మేము రామారావు మీద ఇంత గౌరవం ఇచ్చామని. కానీ కీలకమైన అంశం ఏమంటే రామారావు గారు 2 విషయాల్లో పూర్తి వ్యతిరేకం బీజేపీ శైలికి. ఒకటి, రాష్ట్రాల హక్కులు ఎక్కువగా ఉండాలి, కేంద్రం మిథ్య అంటాడు. ఆయన డైనమిక్ లీడర్షిప్లో వెళ్ళాలనేదని రామారావు గారు ఒప్పుకోడు నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు. కానీ రెండవది, అయోధ్య రామ మందిరం సమస్యను రాజకీయం చేయొద్దని రామారావు గారు 2 చేతులు అయితే అద్వానీని వేడుకున్నారు. అద్వానీ రథయాత్ర చేస్తున్నప్పుడు తన ఇంటికి పిలిచి డిన్నర్ పెట్టి మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అడిగితే రైలు వెళ్ళిపోతుందంటే రైలు ఆపుదామండి, మన ఇద్దరం కలిస్తే రైలు ఆపడం ఎంతసేపు, నేను రాముడు కృష్ణుడు అన్ని వేషాలు వేసిన వాడిని, మనం దాన్ని రాముడిని పూజిద్దాం, రాజకీయాల్లోకి తేవద్దని. మళ్ళీ ఆ తర్వాత ఎన్టీఆర్ నెవర్ జాయిన్డ్ విత్ బీజేపీ. టీడీపీ నెవర్ జాయిన్ విత్ బీజేపీ ఆఫ్టర్ అద్వానీ రథయాత్ర. కానీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ కలిపాడు. అందువల్ల బీజేపీతో పెట్టుకున్నందుగా కమ్యూనిస్ట్ పార్టీలకు 34 సీట్లు వచ్చాయి, బీజేపీకి కోటా కూడా లేదు కాబట్టి. ఒకరికి 19. అంటే రామారావు గారు లౌకిక తత్వము, రాష్ట్రాల హక్కులు, ఆంధ్రుల ఆత్మాభిమానం అనే 3 విషయాలకు ఖచ్చితంగా, ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళు, ఖచ్చితంగా కట్టుబడిన వ్యక్తి. ఈ 3 కూడా ఇప్పుడు పణం పెట్టబడుతున్నాయి. ఆ తర్వాత ఇంకా రత్నం వచ్చినా కానీ రామారావు ఉన్నా దాన్ని సరే, భారతరత్న అనేది ఒక బీజేపీకి సంబంధించింది కాదు కాబట్టి దేశం గౌరవించిందని మనం సంతోషించవచ్చు అంతవరకు. బట్ దాని వెనక ముడిపడిన రాజకీయం మటుకు రామారావుకి వ్యతిరేకం.